మధ్య ఆసియా ప్రాంతంలో పత్తిని విస్తృతంగా పండించి మధ్య ఆసియా ప్రాంతానికి సరఫరా చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే సింధు ప్రజలకు దక్కుతుంది. మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సింధు ప్రాంతాన్ని సింధు పత్తిని సింధన్ అని గ్రీకులు పిలుస్తున్నారు. అదేవిధంగా మేలుహా అనే మరొక పదాన్ని కూడా సూచించారు. మెలుహా అంటే పత్తిని పండించే ప్రాంతం, మరియు ఆనాటి భారతదేశాన్ని మెలుహా అని సంబోధించడం జరిగింది. మెలుహా అనే సింధన్ అనే ఈ రెండు పదాలు సింధు ప్రాంతంలో పండించబడిన పత్తిని గురించి వివరిస్తున్నాయి. వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా సింధు ప్రజలు ప్రపంచంలోనే అత్యధికంగా పత్తిని పండించి మధ్యాసియా ప్రాంతంలో ఎగుమతి చేయడం జరిగింది. మెసొపొటేమియా ప్రాంతానికి ఎక్కువగా పత్తిని ఎగుమతి చేయడం జరిగింది సింధు ప్రజలు. అందుకే మెసొపొటేమియన్లు మెలుహా, గ్రీకులు సింధన్ అనే పేర్లతో ఈ సింధు ప్రాంతాన్ని మరియు సింధు ప్రాంతంలో పండించబడిన పత్తిని ఈ పేర్లతో వ్యవహరించడం జరిగింది.